అప్పుడే వాష్రూమ్ నుంచి ఫ్రెష్ అయి వచ్చిన కిషోర్ ఫోన్ రింగ్ అవడంతో వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఫోన్లో అటువైపు వాళ్ళు చెప్పింది విన్న కిషోర్కి ఒక్కసారిగా కాళ్ల కింద భూకంపమే వచ్చింది. కళ్ళల్లో నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి. ఏం చేయాలిప్పుడు? చాలా తక్కువ టైం ఉంది. నేను నేను వెంటనే ఇండియా వెళ్ళాలి. అవును, నేను ఇండియా వెళ్ళాలి అని తన ఫోన్ తీసుకొని ఇండియాకి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు కిషోర్. ఫ్లైట్ ఈవినింగ్ ఉన్న కంగారుగా ఆగలేక వెంటనే తన లగేజ్ ప్యాక్ చేసుకుని ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు. ఎయిర్పోర్ట్లో కూర్చున్న మాటే గాని మనసు మాత్రం ఆ ఫోన్ దగ్గరే ఆగిపోయింది. శృతికి పెళ్ళని పొద్దున్నే తన అత్త వసుంధర ఫోన్ చేసి చెప్పింది. ఎందుకు శృతి ఇలా చేసింది? తనకి కూడా నేనంటే ఇష్టమే కదా. అంటే మావయ్యకి ఎదురు చెప్పలేక ఈ పెళ్లి చేసుకుంటుందా? నేను వెళ్ళి ఎలా అయినా ఈ పెళ్లి ఆపాలి. శృతి నాది, నేనుండగా దాని మెడలో ఎవడు తాళి కడతాడో నేను చూస్తాను అని మనసులో అనుకుంటున్నాడు కిషోర్. ఎంత ప్రేమించాను నేను శృతిని. తనకు కూడా నేనంటే ఎంత ఇష్టం. మావయ్య ఇదంతా చేస్తే నేను మావయ్యని ఎదిరించైనా శృతిని తీసుకువస్తాను. అయినా ఈ అర్జున్ ఏం చేస్తున్నాడు? తనకు తెలుసు కదా నాకు శృతి అంటే ఇష్టమని. మనసులో అర్జున్ మీద కారాలు మిరియాలు నూరుకుంటూ బండబూతులు తిట్టుకుంటున్నాడు కిషోర్. కిషోర్ పక్కన కూర్చున్న ప్యాసింజర్ కిషోర్ని పలకరించాడు. కిషోర్ మనసు బాగోలేక ముక్తసరిగా నవ్వాడు అతని వైపు చూసి. వేర్ ఆర్ యూ గోయింగ్ అంటూ అడిగాడు అతన్ని. ఏట్లోకి అని కోపంగా సమాధానం చెప్పాడు కిషోర్. అతనికి తెలుగు రాక గమ్మున కూర్చొని ఉన్నాడు. కిషోర్ మళ్ళీ ఏమడుగుతాడో అని పడుకున్నట్టు కళ్ళు మూసుకొని వెనక్కి వాలాడు. ఇంతలో అతని ఫోన్ రింగ్ అయింది. బావా కాలింగ్. అది చూడగానే ఫోన్ మాటేమో గాని కిషోర్కైతే ఎక్కడో కాలింది. కోపంగా ఫోన్ తీసి, హలో బావా, నీకసలు బుద్ధుందా? నేను శృతి లవ్లో ఉన్నామని నీకు తెలుసు కదా. అసలు నువ్వే శృతికి వేరే అబ్బాయితో పెళ్లి కుదుర్చి ఉంటావు. నువ్వు నాకన్నా ముందు ఇండియా వెళ్ళినప్పుడే ఏదో డౌట్ వచ్చింది ఇలాంటిదేదో చేస్తావని. నువ్వు పెద్ద ఫిట్టింగ్ మాస్టర్వి అని తెలియక శృతిని ప్రేమిస్తున్న విషయం నీకు చెప్పాను. నువ్వు నా పాలిట కంసుడివి, నా కొడుకు నీ పాలిట కృష్ణుడయ్యి నీ పని చెప్తాడు అని అర్జున్ మీద అక్కసంతా బయటికి వెళ్ళగక్కి అవతల చెప్పేది వినకుండా ఫోన్ పెట్టేశాడు కిషోర్. మళ్ళీ కిషోర్ పక్కన ఉన్న అతను ఏదో అడగబోతుంటే అతనికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా కళ్ళు మూసుకున్నాడు కిషోర్. ఒక్కసారిగా అతని ఊహలు 20 ఏళ్ల వెనక్కి వెళ్ళాయి. అప్పుడే వచ్చేస్తాము అని బయటికి వెళ్ళిన అమ్మా నాన్న ఇంటికి రాకపోయేసరికి వాళ్ల కోసం లంకంత ఇంట్లో ఒక్కడే వెయిట్ చేస్తున్నాడు 5 ఏళ్ల కిషోర్. 10 అయ్యింది రాలేదు, 12 అయ్యింది రాలేదు. కిషోర్కి భయం వేసింది. ఏం చేయాలో తోచక ఇంటి ల్యాండ్ లైన్ నుంచి తన మావయ్య ఇంటికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. విషయం వినగానే పరుగు పరుగున కిషోర్ దగ్గరికి వచ్చారు హర్షవర్ధన్, వసుంధర. వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఇంట్లో బిక్కుబిక్కుమంటూ కూర్చున్న కిషోర్ని చూసి వసుంధరకి గుండె పిండినట్టు అయ్యింది. వసు, నువ్వు కిషోర్ని తీసుకొని మన ఇంటికి వెళ్ళు, నేను వాళ్ళు ఎక్కడ వెళ్లారో కనుక్కుంటాను అంటూ వాళ్ళని ఇంటికి పంపించాడు హర్ష. రాత్రంతా హర్ష ఇంటికి రాలేదు. కిషోర్ కూడా రాత్రంతా పడుకోకుండా వాళ్ళ కోసమే చూస్తూ ఉండిపోయాడు. తెల్లారేసరికి ఇంటి దగ్గర అంబులెన్స్ సౌండ్ వినిపించేసరికి కిషోర్కి ఏమీ అర్థం కాలేదు. కానీ వసుకి గుండెల్లో దడ పెరిగిపోయింది. ఏమి వార్త వినాలో అని భయంగా ఉంది. గుండెని అదుమి పెట్టుకుంది. హర్ష లోపలికి వచ్చాడు. వసు అనుకున్నట్టుగానే జరిగింది. కిషోర్ అమ్మా నాన్న వాళ్ళు వస్తున్న కార్ లోయలో పడి ఇద్దరు చనిపోయారు. కిషోర్ది తెలిసి తెలియని వయసు. ఒక పక్క బాధ, ఇంకో పక్క భయం. అమ్మా నాన్న ఇంకా రారు అని వసు అత్త ఏడుస్తూ చెప్పినప్పుడు ఎక్కడికి వెళ్లారత్తా అని అమాయకంగా అడిగాడు కిషోర్. ఆ మాటకి కిషోర్ని దగ్గరికి తీసుకొని తనని పట్టుకొని ఏడ్చేసింది వసు. అప్పట్నుంచి కిషోర్ హర్ష వసుల దగ్గరే ఉండిపోయాడు. హర్ష అంటే చచ్చేంత భయం కిషోర్కి. కానీ వసు అంటే చాలా ఇష్టం. అమ్మ కన్నా ఎక్కువగా చూసుకునేది. తనని ఎప్పుడైనా హర్ష మందలించబోతే మధ్యలో వచ్చి వసు ఆపేది. కిషోర్ మీద ఈగ కూడా వాళ్ళనిచ్చేది కాదు. ఇది చూసి శృతి, అర్జున్కైతే చాలా కోపం వచ్చేది. వసు వాళ్ళకన్నా కిషోర్తో ఎక్కువ మాట్లాడడం, తనకి అన్నం తినిపించడం ఇవన్నీ చూసి కిషోర్ మీద కోపం పెరిగిపోయింది ఇద్దరికి. కానీ అర్జున్కి వయసు పెరిగే కొద్దీ అర్థమయ్యేది తన అమ్మ నాన్న కిషోర్ని ఎందుకంత బాగా చూసుకుంటున్నారో అని. కానీ శృతి మాత్రం ఎలా అయినా ఏదో ఒక విషయంలో కిషోర్ని ఇరికించాలి అని చూసేది. ఒకరోజు వసు గుడికి వెళ్ళింది. ఆ రోజు ముగ్గురికి సెలవు కావడంతో ఇంట్లోనే ఉన్నారు. హర్ష కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాడు.
తర్వాత అర్జున్ వచ్చి కిషోర్ని క్రికెట్ ఆడదామా అని అడిగాడు. దానికి కిషోర్ కూడా సరే అనడంతో ఇద్దరు ల్యాండ్లోకి వెళ్ళి ఆడుకుంటున్నారు. శృతి బెంచ్ మీద కూర్చొని చూస్తుంది. కిషోర్ బ్యాటింగ్ చేస్తుంటే అర్జున్ బౌలింగ్. అర్జున్ వేగంగా బాల్ వేశాడు. కిషోర్ అంతే వేగంగా బ్యాట్తో దాన్ని కొట్టాడు. ఆ బాల్ విసురుగా వచ్చి శృతి తలకి తగిలి గాయమయ్యి రక్తం కూడా కారుతోంది. అప్పుడే ఇంటికి వచ్చిన హర్ష అది చూసి శృతిని తీసుకుని హాస్పిటల్కి తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేయించి తీసుకొచ్చాడు. హర్ష ఇంటికి వచ్చేసరికి అర్జున్, కిషోర్ సైలెంట్గా చేతులు కట్టుకొని నిల్చొని ఉన్నారు. హర్ష ఇద్దరి వైపు చూసి ఎవరు చేశారిది అని అడిగాడు. ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు. ఈసారి గొంతు హెచ్చించి అడిగాడు. ఆ అరుపుకి ఇద్దరికి వెన్నులో వణుకు వచ్చింది. మాట్లాడరేం అంటూ ఇంకా రెచ్చించాడు. నేనే చేశాను అని కిషోర్ ముందుకు వెళ్ళబోతుంటే అర్జున్ వచ్చి నేనే చేశాను డాడీ అని చెప్పాడు. శృతి, కిషోర్ ఇద్దరు అర్జున్ వైపు చూశారు. శృతి అయితే కోపంగా కిషోర్ వైపు చూసి నేను నిజం చెప్తాను అన్నట్టు ముందుకొచ్చింది. హర్ష శృతి దగ్గరికి వచ్చి శృతి అన్నయ్యనా నిన్ను కొట్టింది అని అడిగాడు. శృతి అర్జున్ వైపు చూసింది. అవును అని చెప్పు అని సైగ చేశాడు. అవును డాడీ, అన్నయ్యే నన్ను కొట్టాడు అని చెప్పింది. అర్జున్ని చాచిపెట్టి కొట్టాడు హర్ష. వెళ్ళు ఇక్కడి నుంచి అనడంతో తన రూమ్కి వెళ్ళిపోయాడు అర్జున్. మీకు వేరే చెప్పాలా అనడంతో కిషోర్, శృతి కూడా ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు. కాసేపటికి హర్ష ఆఫీస్కి వెళ్ళాడు అని నిర్ధారించుకున్నాక శృతి అర్జున్ రూమ్కి వెళ్ళింది. అప్పటికే అక్కడ కిషోర్ కూడా అర్జున్తో ఏదో మాట్లాడుతున్నాడు. శృతి కోపంగా వచ్చి కిషోర్ తల మీద పట్మని కొట్టింది. కిషోర్ ఏం జరిగిందో తెలుసుకునే లోపే కిషోర్ని కొడుతుంది శృతి. అర్జున్ ఏదోలా కష్టపడి శృతిని ఆపాడు. శృతి ఏంటది చిన్నపిల్లలా, చూడు ఎంత గట్టిగా కొట్టేశావో అంటూ శృతిని మందలించాడు అర్జున్. వీడిని కాదన్నయ్య, నిన్ననాలి ముందు, నన్ను కొట్టింది వీడైతే ఆ తప్పు నీ మీద ఎందుకు వేసుకున్నావు అంటూ అర్జున్ మీదకి వెళ్ళింది శృతి. క్రికెట్ ఆడదామని ముందు వాడిని అడిగింది నేనే కదా శృతి, అయితే మాత్రం అడిగిన వెంటనే ఒప్పేసుకున్నాడు కదా మరి అంటూ గుర్రుగా చూసింది కిషోర్ వైపు. అర్జున్ శృతితో వాదించలేకపోయాడు. సారీ అర్జున్, తప్పంతా నాదే, నీకు కూడా సారీ శృతి, దెబ్బ గట్టిగా తగిలిందా అంటూ శృతి తల మీద చేయి వేయబోయాడు కిషోర్. శృతి విసురుగా కిషోర్ చేతిని విసిరి కొట్టింది. ఐఎమ్ సారీ శృతి, నా వల్లే మీకు ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతాను కిషోర్ అంటూ బాధగా చూశాడు అర్జున్ అతని వైపు. అయినా నాకే మా అమ్మ నాన్న ఉండి ఉంటే అంటూ ఏదో చెప్పబోయాడు కిషోర్. అర్జున్ అయితే ఇంకా తీవ్ర భావోద్వేగానికి గురై కిషోర్పై సానుభూతిని శృతి మీద కోపంగా మార్చాడు. శృతి ఏంటది, తప్పు నాదే అన్నాడు కదా, అయ్యిందేదో అయ్యింది, ఇప్పుడు గొడవెందుకు, వెళ్ళు నువ్వింకా అని గట్టిగా అరిచాడు. అప్పటి వరకు పాపం కిషోర్ బాధపడతాడు అనుకున్న శృతి ఒక్కసారిగా అర్జున్ తిట్టేసరికి ఆ బాధ మళ్ళీ కిషోర్పై కోపంగా మారిపోయింది. శృతి మారు మాట్లాడకుండా తన రూమ్కి వెళ్ళిపోయింది. ఒరే కిషోర్, నీ వల్ల ఫస్ట్ టైం మా అన్నయ్య నన్ను తిట్టాడ్రా, చూడు అంతకంతకు నీ మీద పగ తీర్చుకోకపోతే నా పేరు శృతినే కాదు అని అనుకుంది శృతి. ఎయిర్పోర్ట్లో ఉన్న కిషోర్ ఫోన్ రింగ్ అవడంతో చిరాగ్గా ఫోన్ తీశాడు. మావయ్య కాలింగ్. ఈసారి కిషోర్కి కాలలేదు కానీ చిన్నగా వణుకైతే వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసి ఎంతో నిదానంగా హలో మావయ్య అన్నాడు కిషోర్. హా కిషోర్, శృతి పెళ్ళి, నువ్వు బయలుదేరి వస్తే బాగుంటుంది, అందుకే ఎప్పుడు బయలుదేరుతున్నావు నువ్వు అని అడిగాడు హర్ష. ఇంకో 3 అవర్స్లో ఫ్లైట్ ఉంది మావయ్య, ఎంతో అనుకువగా చెప్పాడు కిషోర్. హా సరే జాగ్రత్త అని ఫోన్ పెట్టేశాడు హర్ష. హర్ష ఫోన్ పెట్టేగానే ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు కిషోర్. ఏంటి నేను మామయ్య అంటే ఇంత భయపడిపోతున్నాను, అసలు ఇలా అయితే ఎలా, నేను నా శృతిని తీసుకురాగలనా, నో నేను మామయ్యకి అస్సలు భయపడను మనసులో అనుకున్నాడు కిషోర్. సార్ మీరు ఇండియా వెళ్తున్నారా అంటూ కిషోర్ పక్కన కూర్చున్న వ్యక్తి అడిగాడు. అంటే ఇంతకు ముందు కూర్చున్న తెల్లోడు వెళ్ళిపోయాడు అన్నమాట. అవును అంటూ చిరాగ్గా చెప్పాడు కిషోర్. మీరు తెలుగు వాళ్ళలాగా ఉన్నారు అంటూ మళ్ళీ కదిపాడు అతను. ఏరా నేనేమైనా అరబిక్లో మాట్లాడుతున్నానా, తెలుగులోనే కదరా అని మనసులో అనుకొని మాది పాకిస్తాన్ అన్నాడు కిషోర్. ఓహో మరి ఇండియా ఎందుకు వస్తున్నారు అంటూ తిరిగి అడిగాడు అతను. నేను ఐఎస్ఐ మనిషిని, ఇండియాలో బాంబు పెట్టడానికి వెళ్తున్నానంటూ మెల్లిగా అతని చెవిలో చెప్పాడు కిషోర్. దాంతో ఆ వ్యక్తి కిషోర్తో తిరిగి మాట్లాడలేదు. కిషోర్ కళ్ళు మూసుకొని వెనక్కి వాలాడు. మళ్ళీ గత స్మృతులు అతన్ని వెంటాడాయి.
ముగ్గురు ఇప్పుడిప్పుడే టీనేజీలోకి ఎంటర్ అయ్యారు. శృతి అయితే కిషోర్పై కక్ష సాధించే అవకాశం ఎప్పుడు వచ్చినా వదులుకునేది కాదు. కిషోర్ పాపం శృతి కోపానికి పగకి బలైపోయేవాడు. అయినా కూడా శృతిని ఏమీ అనకపోయేవాడు. ఆ రోజు కిషోర్ వాళ్ళ అమ్మా నాన్నల అబ్దికం. కిషోర్ ఆ రోజు చాలా మూడీగా ఉన్నాడు. ఎప్పుడంత బాధపడలేదు, కానీ ఈసారి ఎందుకో వాళ్ళు బాగా గుర్తొస్తున్నారు. అలా అని వాసు ఏమీ తనని తక్కువ చేసి చూడదు. ఇంకా చెప్పాలంటే తన పిల్లల కన్నా కిషోర్నే ఎక్కువ చూసేది. ఆ రోజు ఎంతమంది వచ్చి బ్రతిమిలాడినా కిషోర్ భోజనం చేయలేదు. అసలు తన రూమ్ నుంచి బయటికి కూడా రాలేదు. అప్పుడు శృతి వెళ్ళింది లంచ్ తీసుకొని కిషోర్ రూమ్కి. ఏంటి కిషోర్, ఈ రోజు లంచ్కి రాలేదు? అందుకే నీ రూమ్కే తీసుకొచ్చాను అంటూ ప్లేట్ కిషోర్ ముందు పెట్టింది. వద్దు శృతి, నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళు అన్నాడు కిషోర్. ఏ కిషోర్, అబద్ధం చెప్పకు. నాకు నీ కడుపులోంచి ఎలుకలు పరిగెడుతున్న సౌండ్ వస్తుంది. నీ కోసం కాకపోయినా పాపం ఆ ఎలుకల కోసమైనా తిను. నీ వల్ల వాటిని ఆకలితో ఎందుకు ఉంచడం అంటూ అన్నం ముద్ద కలిపి కిషోర్ ముందుకి తీసుకొచ్చింది. ఏయ్, వద్దని చెప్పినా నీకు అర్థం కదా? అయినా నీకు నోట్తో చెప్తే ఏం అర్థం అవుతుంది? లాగి పెట్టి ఒక్కటిస్తే అర్థం అవుతుంది అని చేయి ఎత్తి శృతిని కొట్టబోయాడు. చివరి నిమిషంలో అతను చేస్తున్న పని అర్థమయ్యి తమాయించుకొని శృతి వైపు చూశాడు. శృతి భయంగా కళ్ళు మూసుకొని ఉంది. ఇంకా కొట్టలేదేంటి అని కళ్ళు తెరిచి చూసింది శృతి. ఐఎమ్ సారీ శృతి అన్నాడు కిషోర్. పోనీలే కదా అని లంచ్ తీసుకొస్తే నన్నే కొడతావా? నువ్వు తింటే తిను, లేదా చావు, నాకెందుకు? చాలా తప్పు చేసావు కిషోర్, నా ఈగో హర్ట్ చేసావు. నీకు నా చేతిలో మామూలుగా ఉండదు చూడు అంటూ వార్నింగ్ ఇస్తూ బయటికి వెళ్ళింది శృతి. శృతి తిట్టిందనో అంతగా వచ్చి అడిగిందనో తెలియదు, కానీ బుద్ధిగా అక్కడ ఉన్నది తినేశాడు కిషోర్. ఇంకా అర్జున్ అయితే ఇంటర్ అయ్యాక ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాడు. ఇంకా వీళ్ళిద్దరూ ఒకరు ఫస్ట్ ఇయర్, ఒకరు సెకండ్ ఇయర్లో ఉన్నారు. ఒకసారి శృతి వాళ్ళ సీనియర్ వంశీ శృతి దగ్గరికి వచ్చాడు. వంశీ అయితే కాలేజీకి గ్రీకు వీరుడు, అమ్మాయిల కలల రాకుమారుడు. అసలే కౌమార దశలో ఉన్న అమ్మాయిలకేమో అతనితో మాట్లాడాలని చాలా కోరికగా ఉండేది. అందులో మన శృతి ఏమీ మినహాయింపు కాదనుకోండి. కానీ పైకి కనబడనిచ్చేది కాదు. తన కలల రాకుమారుడు తన ముందు నిల్చోగాని లోపల సంతోషంగా ఉన్న పైకి మాత్రం ఏంటి అన్నట్టు పొగరుగా కళ్ళెగిరేసింది. హాయ్ శృతి, ఈ కాలేజీలో ఇంతమంది అమ్మాయిలుండగా నా మనసులో మాత్రం నిన్ను చూసినప్పుడు మాత్రమే టంగ్ మరీ గంట కొడుతోంది. నా మనసుకి నువ్వు బాగా నచ్చావు. ఐ మీన్ నాకు కూడా అనుకో. నువ్వు ఒప్పుకుంటే నిన్ను నేను ఇప్పుడే పెళ్లి కూడా చేసుకుంటా. కానీ మన ఇద్దరం మైనర్స్. సర్లే, మనం మేజర్ అయ్యాక ఇద్దరం పెళ్లి చేసుకుందామంటూ తన చేతిలో డైరీ మిల్క్ చాక్లెట్ పెట్టాడు వంశీ. ఆ మాటతో ఉబ్బి తప్పిపోయింది శృతి. నిజంగా కాలేజీలో ఇంతమంది అమ్మాయిలుండగా నన్నే లవ్ చేస్తున్నాను అన్నాడంటే ఇది ఖచ్చితంగా ఆకర్షణ అయితే కాదు, ప్రేమే అనుకొని అతని ప్రేమకి అంగీకారంగా అతని చేతిలో చాక్లెట్ తీసుకుంది శృతి. ఈ విషయం క్షణంలోనే కాలేజీ అంతా పాకిపోయింది. పనిలో పనిగా కిషోర్ చెవిన కూడా పడింది ఆ విషయం. శృతి అయితే తన కాలేజీలో ఏ అమ్మాయికి దక్కని అదృష్టం తనకి దక్కినందుకు లోపల చాలా సంతోషంగా ఉన్నా పైకి మాత్రం ఏమీ తెలియనట్టు ఉంది. కిషోర్ శృతిని పికప్ చేసుకోవడానికి అర్జున్ కాలేజీకి వచ్చాడు. శృతి చాలా ఆనందంగా ఉంది అని తన కళ్ళు చూస్తేనే తెలిసిపోతోంది. శృతి కళ్ళు మాతాబుల్లా వెలిగిపోతున్నాయి. మనసు మేఘాల్లో తేలిపోతుంది. ఏంటి శృతి, ఈ రోజు ఇంత హ్యాపీగా ఉన్నావు అని అర్జున్ అడిగాడు. పైకి ఏమీ లేదన్నయ్య అని చెప్పింది, కానీ తన మనసులో ఉన్న వంశీ గురించి చెప్పలేదు. కిషోర్కైతే ఇదంతా ఆ వంశీ వల్లే అని అర్థమైపోయింది. వంశీ మీద చాలా కోపం వచ్చింది, శృతి మీద కూడా. ఎందుకంటే వంశీ ఏమీ అంత మంచివాడు కాదు. పేరుకు తగ్గట్టే అతని ప్రవర్తన కూడా. కాలేజీలో అబ్బాయిలు అమ్మాయిలకి ఇదే విషయం చెప్తే వాళ్ళకి వంశీ అంటే జెలసీ, అందుకే అలా అంటున్నారు అని అనుకునేవారు. కిషోర్ అర్జున్ దగ్గర మాట్లాడడం ఎందుకు అని మాట్లాడలేదు. శృతి తన బ్యాగ్లో ఆ చాక్లెట్ పదే పదే చూసుకోవడం, దాన్ని చూసి మురిసిపోవడం కిషోర్ కంట పడింది. అది చూసి కిషోర్కి ఇంకా రక్తం మరిగిపోతుంది. కానీ అంతా ఓర్చుకొని చూస్తున్నాడు. ఇంటికి వెళ్ళాక ఫ్రెష్ అవ్వడానికి ఎవరి రూమ్స్కు వాళ్ళు వెళ్ళిపోయారు. కాసేపటికి కిషోర్ శృతి రూమ్కి వెళ్ళాడు.
కిషోర్ వెళ్లేసరికి శృతి వంశీ ఇచ్చిన క్యాడ్బరీ తింటూ ఫోన్లో మాట్లాడుతుంది. ఫోన్లో ఇంకా ఎవరితో మాట్లాడుతుంది? వంశీతో. ఫోన్ మాట్లాడి పక్కన పెట్టింది శృతి. కిషోర్ విసురుగా వచ్చి శృతి చేతిలో ఉన్న చాక్లెట్ తీసుకొని విసిరేశాడు. విస్తుపోయి చూసింది శృతి. ఏయ్, ఏంటి నా రూమ్కెందుకు వచ్చావంటూ కోపంగా అడిగింది. హే, ఏంటి, ఎవరిచ్చారే నీకు చాక్లెట్? హా, ఎవరితో మాట్లాడావే ఇప్పటి వరకు? ఆ వంశీగాడితోనేనా అంటూ శృతి చేతిలో గట్టిగా నొక్కుతూ అడిగాడు. హా, అవును. ఆయన నీకెవరు చెప్పారు? ఈ విషయం కాలేజీ మొత్తం తెలుసు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఏమవుతుందో తెలుసా? అయినా ఏంటిది? ఇంట్లో వాళ్ళు నిన్ను బాగానే చూసుకుంటున్నారు కదా, ప్రేమ కావాల్సి వచ్చిందా నీకు అంటూ శృతి చేతులు గట్టిగా నొక్కుతూ అడిగాడు కిషోర్. ఏయ్, నేనెవరిని ప్రేమిస్తే నీకెందుకు? అయినా నా విషయాల్లో నువ్వెందుకు తలదూరుస్తున్నావు? నిన్నేమైనా అడిగానా? నువ్వెళ్ళి నీ పని చూసుకో అంటూ చిరాగ్గా సమాధానం చెప్పింది శృతి. శృతికి ఇంకా గట్టిగా చెప్తే వినదు అని అర్థమయ్యి మెల్లిగా శృతిని బుజ్జగిస్తూ చెప్దామనుకున్నాడు కిషోర్. శృతి దగ్గరికి వచ్చి, శృతి, అది కాదమ్మా, ఒకసారి చూడు. ఇప్పుడు నీ ఏజ్ ఎంత? 16 కదా. ఈ ఏజ్ లో వచ్చేవి అన్ని అట్రాక్షన్ అంతే. ఇవన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఇవన్నీ నువ్వు మనసులో పెట్టుకుంటే చదువు పాడైపోతుంది. అది చూసి మామయ్య, అత్తయ్య బాధపడతారు. మన కోసమే బ్రతుకుతున్న వాళ్ళని బాధ పెట్టడం తప్పు కదా అంటూ మెల్లిగా శృతికి అర్థమయ్యేలా చెప్పాడు కిషోర్. శృతి కిషోర్ వైపు చూసి, అయిపోయిందా నీ గీతోపదేశం? మరి నాకు చెప్పడం కాదు, నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? నువ్వు ఆ అంజలితో ఎందుకు తిరుగుతున్నావు? నాకు తెలియదు అనుకున్నావా ఏంటి? నాకు మొత్తం తెలుసు మీ ఇద్దరి గురించి అని చెప్పింది శృతి. ఎంత చెప్పినా శృతి మాట వినకపోయేసరికి తల పట్టుకొని తన రూమ్కి వచ్చేశాడు కిషోర్. శృతి ఇలా చెప్తే మాట వినదు, తనకి తాను తెలుసుకుంటుంది. కానీ ఈలోగా ఏ తప్పు జరగకుండా చూసుకోవాలి అని మనసులో బలంగా అనుకున్నాడు కిషోర్. అలా కాలేజీలో శృతి వెనకే ఉండేవాడు. శృతికి తెలియకుండా తనని ఒక కంట కనిపెడుతూనే ఉండేవాడు. శృతి ఎక్కడికి వెళ్ళినా తన నీడలా ఫాలో అయ్యేవాడు. ఒకసారి శృతికి కిషోర్ తనని ఫాలో అవుతున్నాడని అర్థమైపోయి కిషోర్ని పట్టుకొని నిలదీసింది. ఇంకోసారి తనని ఫాలో చేయొద్దని గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇంకా కిషోర్ శృతిని వంశీమాయ నుంచి తప్పించడానికి ఒక ప్లాన్ వేశాడు. ఒకసారి లంచ్ బ్రేక్ లో శృతికి వంశీ నుంచి మెసేజ్ వచ్చింది, లైబ్రరీ వెనక్కి రమ్మని. శృతి మెసేజ్ చూడగానే అక్కడికి ఎగురుకుంటూ వెళ్లిపోయింది, కొంచెమైనా ఆలోచించకుండా. అక్కడికి వెళ్లేసరికి వంశీ ఎవరో అబ్బాయితో మాట్లాడుతున్నాడు. మధ్యలో శృతి పేరు వినిపించడంతో శృతి అక్కడే ఉండి వాళ్ళు మాట్లాడుకుంటుంది వింటుంది. రే వంశీ, నువ్వు గ్రేట్ రా, నువ్వు తలుచుకుంటే ఎవరినైనా నీ దారిలోకి తెంచుకుంటావు అని అన్నాడు ఆ అబ్బాయి. హా రాకేష్, ఈ వంశీ తలుచుకుంటే ఏదైనా చేస్తాడు. అసలు శృతిని ఒప్పించడం చాలా కష్టం అనుకున్నా కానీ పిచ్చిది వెంటనే ఒప్పేసుకుంది. పైకి పెద్ద యాటిట్యూడ్ చూపిస్తుంది కానీ బుర్రలో మొత్తం మట్టే. ఏదైతేనే నేను శృతిని పడేశాను, బెట్ గెలిచాను, అది చాలు అని మాట పూర్తవకుండానే శృతి వచ్చి వంశీ చెంప పగలగొట్టింది. వంశీ చెంప మీద చేయి వేసుకొని, శృతి నువ్వేంటిక్కడా అని అడిగాడు వంశీ. చీ పోరా అంటూ అక్కడి నుంచి ఏడుస్తూ కిషోర్ దగ్గరికి వెళ్లిపోయింది శృతి. కిషోర్ తన ప్లాన్ సక్సెస్ అయినందుకు మనసులో చాలా సంతోషపడ్డాడు. శృతి వైపు నవ్వుతూ చూస్తుంటే మళ్ళీ ఫట్ మని కిషోర్ చెంప పగలగొట్టింది శృతి. కిషోర్ కూడా సేమ్ వంశీలాగే చెంప మీద చేయి పెట్టుకుని ఆశ్చర్యంగా చూశాడు శృతి వైపు. నీ వల్లేరా నేను మోసపోయాను, ఆ వంశీగాడి చేతిలో నీ వల్లే అంటూ మళ్ళీ కొట్టబోయింది శృతి. శృతి చేతిని కొట్టకుండా పట్టుకున్నాడు కిషోర్. ఏంటి నా వల్ల అంటావు? నేను నీకు ముందే చెప్పాను వాడంత మంచోడు కాదు అని, నువ్వే నమ్మలేదు అని సింపుల్ గా చెప్పాడు కిషోర్. నువ్వు ఆ అంజలితో తిరుగుతున్నావని కోపం వచ్చి నేను ఆ వంశీగాడు ఏది చెప్తే అది నమ్మేశాను, అంతా నీ వల్లే అంటూ కిషోర్ని పట్టుకొని ఏడ్చేసింది శృతి. చూడు, అంజలిని నేను లవ్ చేస్తున్నానని నేను నీకు చెప్పానా? వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అంతే. నువ్వే మా మధ్య ఏదో ఉందని ఊహించుకొని ఎక్కువగా ఆలోచించేశావు. సరే, వాడి గురించి ముందే తెలిసి మంచి జరిగింది కదా, లేకపోతే ఇంకేం జరిగేవో. ఇంకేడ్వకు, ఇంట్లో కూడా ఏమి చెప్పకు, నేను చెప్పను, సరేనా అంటూ శృతి కళ్ళు తుడిచాడు కిషోర్.
శృతి మాత్రం కిషోర్ని అలా పట్టుకోనే ఉంది. శృతి ఇంకా ఏడవకు, వెళ్ళి ఫేస్ వాష్ చేసుకో అని వాష్ బేసిన్ దగ్గరికి తీసుకెళ్లాడు. శృతి ఫేస్ వాష్ చేసుకుని నాప్కిన్ తో ఫేస్ తుడుచుకుంది. పద ఇంకా క్లాస్ కి టైం అయింది అని అన్నాడు కిషోర్. శృతి కిషోర్ని చేయి పట్టుకొని ఐఎమ్ సారీ బావా అంది. కిషోర్ శృతి వైపు నవ్వుతూ చూసి క్లాస్కి వెళ్ళి ఇంకా అన్నాడు. ఇంకా బుద్ధిగా క్లాస్కి వెళ్ళిపోయింది శృతి. తన ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావడంతో తన లగేజీ తీసుకుని బయలుదేరాడు కిషోర్. వెళ్లి ఫ్లైట్లో కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. సార్ అంటూ అతని పక్క ప్యాసింజర్ పిలిచాడు. అతను ఎవరో కాదు, కిషోర్ ఇంత క్రితం పక్కన కూర్చున్న తెలుగు అతను. అతని వైపు చూసి ఏంటి అన్నాడు. సార్, మీరు బాంబు పెట్టడానికి వెళ్తున్నాను అన్నారు కదా, మరి బాంబు అక్కడికి వెళ్ళాక రెడీ చేస్తారా సార్ అని అడిగాడు అతను. లేదు, అది ఆల్రెడీ నా దగ్గరే ఉంది అన్నాడు కిషోర్. మరి చెకింగ్ చేసినప్పుడు దొరకలేదా సార్ అంటూ ఇంకో ప్రశ్న సంధించాడు అతను. లేదు, అది హ్యూమన్ బాంబ్ నా ఒంట్లోనే ఉంది. నేను ఈ బటన్ నొక్కానంటే ఇప్పుడే ఈ ఫ్లైట్ మొత్తం స్మాష్ అన్నాడు కిషోర్. ఆ అంటూ గట్టిగా అరిచాడు అతను. ఏయ్, సౌండ్ చేస్తే ఆ బాంబ్ నీ నోట్లో కుక్కుతాను అన్నాడు కిషోర్. ఇంకా అతనికి సౌండ్ లేదు. ఒక గోల వదిలింది అనుకొని కిషోర్ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. ఆ వంశీ విషయం జరిగినప్పటి నుంచి శృతి పూర్తిగా మారిపోయింది. ప్రతిదానికి కిషోర్తో గొడవ పడకుండా కొంచెం ఆలోచించి మాట్లాడుతోంది. కిషోర్తోనే కాదు, అందరితో కూడా చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతుంది. మాటలు కూడా గలగలా పారే జలపాతంలో కాకుండా మెల్లిగా కదిలే నదిలా మారిపోయింది. శృతి జ్ఞాపకాలు అతన్ని చుట్టుముట్టాయి. శృతికి అప్పుడే ఇంటర్ అయ్యి బీటెక్ జాయిన్ అయింది. అదే కాలేజీలో కిషోర్ శృతికి సీనియర్. ఫస్ట్ డే కాలేజీలో సీనియర్ ర్యాగింగ్ జరుగుతుంది. శృతి భయపడుతూ వెళ్తోంది కాలేజ్కి. ఎవరైనా తనని ర్యాగింగ్ చేస్తారేమో అని. తన చేతులైతే వణికిపోతున్నాయి కూడా. అలా వణుకుతున్న చేతులకి నేనున్నాను అంటూ ఇంకో చేయి తోడుగా దొరికింది. ఎవరా అని కంగారుగా అటువైపు చూసింది శృతి. కిషోర్ నెలవంక రీతిలో పెదాలు సాగదీసి శృతి వైపు చూసి నవ్వాడు, నేనే అన్నట్టు. శృతి కొద్దిగా ఊపిరి పీల్చుకుంది. తన భయం కొద్దిగా తగ్గుతుంది. ఇంతలో ఒక అబ్బాయి వాళ్ళ దగ్గరికి వచ్చాడు. శృతి భయంగా కిషోర్ వెనక్కి వెళ్ళిపోయింది. ఏంట్రా, నువ్వు పెద్ద తోపు అనుకుంటున్నావా? 1 ఇయర్ అవగానే నువ్వు సీనియర్ అయిపోతావా? నువ్వింకా జూనియర్వే. దీన్ని తీసుకెళ్లి దీని ముందు హీరో అయిపోదాం అనుకుంటున్నావా? రా పాప, నువ్వు ముందుకి అంటూ శృతిని ముందుకు పిలిచాడు. అంతకుముందు శృతి అయితే వాడికి తన స్టైల్లో ఆన్సర్ చెప్పేదేమో కానీ శృతి భయంగా కిషోర్ వెనక్కి వెళ్ళిపోయింది. ప్లీజ్ తనని వదిలేయండి అంటూ కిషోర్ అతనికి చెప్పాడు. ఏంట్రా, నువ్వు దీనికి బాడీ గార్డా అంటూ శృతి చేయి పట్టుకోబోయాడు. కిషోర్ వాడిని ఆ పని చేయనీయకుండా వాడి చేయి పట్టుకొని వెనక్కి మెలిపెట్టాడు. ఇంతలో సీనియర్ జూనియర్ కి గొడవ అని కాలేజ్ అంతా చేరిపోయింది. అర్జున్ కి విషయం తెలిసి అక్కడికి వచ్చాడు. అర్జున్ వచ్చేసరికి కిషోర్ ఆ అబ్బాయి కొట్టుకుంటున్నారు. శృతి పక్కన నిల్చొని ఉంది. అందరూ అక్కడ నిల్చొని చోద్యం చూస్తున్నారు. ఇంకా లెక్చరర్ అయితే ఎవ్వరూ రాలేదు. మరి అప్పటి వరకు అర్జున్ రాగానే అర్జున్ ఇద్దరికి సీనియర్ అవడం వల్ల ఇద్దరు కొట్టుకోవడం ఆపేశాడు. అర్జున్ ఆ అబ్బాయికి వార్నింగ్ ఇచ్చి శృతిని కిషోర్ని తీసుకువెళ్లాడు. పక్కకు తీసుకెళ్లి కిషోర్కి ఒక్కటిచ్చాడు. అది చూసి శృతి నవ్వేసింది. చేసిందంతా చేసి నవ్వుతుంది చూడు అంటూ శృతిని కూడా కొట్టబోయి చివరి నిమిషంలో ఆపేశాడు. ఏంట్రా, నువ్వు పెద్ద హీరో అనుకుంటున్నావా? అలా కొట్టేయడానికి వెళ్ళిపోతావా? నేను రాకపోయుంటే ఏమై ఉండేది అంటూ 2 తిట్లు 4 చివాట్లు పెట్టి ఇద్దరిని పంపించాడు అర్జున్. వాళ్ళు వెళ్తున్న వైపే చూస్తూ ఉన్నాడు అర్జున్. నాకెందుకో డౌట్గా ఉంది వీళ్ళని చూస్తుంటే అని మనసులో అనుకున్నాడు. కనిపెడదాం అని మనసులోనే అనుకుని తను కూడా క్లాస్కి వెళ్ళిపోయాడు అర్జున్. అలా రోజులు గడుస్తున్నాయి. అర్జున్ MBA పట్టా కోసం లండన్ వెళ్ళాడు. కాదు, హర్ష బలవంతంగా పంపించాడు. అయిష్టంగానే వెళ్ళాడు అర్జున్ వెళ్తుంటే వసు బాధకి అంతులేదు. కిషోర్ శృతిలకు కూడా చాలా బాధగా ఉంది. అర్జున్ హర్షని ఒప్పించలేక మనసు రాయి చేసుకుని ఒప్పుకున్నాడు లండన్ వెళ్ళడానికి. కిషోర్ హర్షతో అర్జున్ ప్రయాణం గురించి మాట్లాడదామని వెళ్ళాడు కానీ అసలు ధైర్యం సరిపోలేదు. ఏదోలా మనసులో ఆంజనేయ దండకం చదువుకుంటూ హర్ష రూమ్కి వెళ్ళాడు. అప్పటికి హర్ష ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. కిషోర్ ఏమీ మాట్లాడకుండా అక్కడే నిల్చొని ఉన్నాడు. హర్ష ఫోన్ పెట్టేసి కిషోర్ వైపు చూసి ఏంటి అని గంభీరంగా అడిగాడు.
మావయ్య ఊరికే వచ్చాను మావయ్య, ఇక్కడ కూర్చుందామని వచ్చాను మావయ్య అంటూ అక్కడే కూర్చున్నాడు కిషోర్. హర్ష ఇంకా విషయం పొడిగించకుండా తన పనిలో మునిగిపోయాడు. కిషోర్ ఎలా మొదలు పెట్టాలో తెలియక హర్ష వైపు చూస్తున్నాడు. మధ్య మధ్యలో హర్ష కిషోర్ వైపు చూస్తుంటే కిషోర్ తనకి సంబంధం లేనట్టు గోడల వైపు చూస్తున్నాడు. పక్క నుంచి కిషోర్కి మాట్లాడమని సైగ చేసింది శృతి. ఉండు అడుగుతాను అన్నాడు కిషోర్. వీళ్ళిద్దరి సైగలు హర్ష కంట పడనే పడింది. కిషోర్ నాతో ఏమైనా మాట్లాడాలా అని అడిగాడు. అవును అన్నాడో కాదో అన్నాడో తెలియలేదు కానీ బుర్రని 360 యాంగిల్స్ లో తిప్పాడు. మరి చెప్పేడవచ్చు కదా, ఇక్కడ కూర్చొని కాలయాపన చేయకపోతే అన్నాడు హర్ష. హర్ష గొంతుకి ఆ గొంతులో గాంభీరానికి జంకాడు కిషోర్. అది మామయ్య, అర్జున్కి లండన్ వెళ్ళడం ఇష్టం లేదు అంట. మీతో చెప్పడానికి భయపడుతున్నాడు. అందుకే నేను మీతో చెప్దామని అంటూ నసికినట్టు మాట్లాడాడు కిషోర్. ఏంటి దీని గురించి చెప్పడానికి వచ్చావా? నిన్ను నాతో మాట్లాడమని రాయబారం పంపించాడా అంటూ అర్జున్ అర్జున్ అంటూ కేక వేశాడు. క్షణాల్లో హర్ష ముందు చేతులు కట్టుకొని వాలిపోయాడు అర్జున్. వినయంగా హర్ష వైపు చూస్తూ ఏంటి డాడీ పిలిచారు అంటూ అడిగాడు. ఏంటి నువ్వు చెప్తే వినను అని కిషోర్ చేత రికమెండేషన్ చేయిస్తున్నావా అంటూ అడిగాడు. అర్జున్ అర్థం కాక కిషోర్ వైపు చూశాడు. కిషోర్ నవ్వుతూ అర్జున్ వైపు చూశాడు. అర్జున్కి మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది. డాడీ నేనేమి ఈ కిషోర్తో మిమ్మల్ని రికమెండ్ చేయమని అడగలేదు డాడీ. వీడు నన్ను వదిలి ఉండలేక మీతో అలా చెప్పాడు అన్నాడు అర్జున్. సరే నీ లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకున్నావా? నువ్వు లండన్ వెళ్ళడం మాత్రం ఫిక్స్, అందులో ఎటువంటి మార్పులు లేవు, ఓకేనా అన్నాడు హర్ష. హా డాడీ, ఇంకా కొంచెం లగేజ్ ప్యాక్ చేసుకోవాలి, వస్తాను అని కిషోర్ వైపు చూసి కిషోర్ నాకు కొంచెం వచ్చి హెల్ప్ చేయవా అని అడిగాడు. అర్జున్ ఎందుకు రమ్మన్నాడో అర్థమై అర్జున్ నాకు కొంచెం వర్క్ ఉంది, నేను తర్వాత వస్తాను అన్నాడు కిషోర్. అలాగే కిషోర్ నీ పని కంప్లీట్ చేసుకొనేరా, కానీ రా నువ్వే నాకు హెల్ప్ చేయాలి అని హర్ష వైపు చూసి వస్తాను డాడు అని అంతే వినయంగా చెప్పి బయటికి వెళ్ళాడు అర్జున్. నేను వెళ్తాను మామయ్య అంటూ కిషోర్ బయటికి వెళ్ళబోతుంటే ఏంటి వాడిని లండన్ వెళ్లకుండా చేయాలని ఆలోచన ఉంటే ఇప్పుడో మానుకో, నెక్స్ట్ ఇయర్ నువ్వు కూడా అక్కడికే వెళ్ళాలి అన్నాడు హర్ష. కిషోర్కి చేపల కూర ఇష్టంగా తింటుంటే గొంతులో చేప ముళ్ళ గుచ్చుకున్నట్టు అనిపించింది. సరే మామయ్య అని మొహం ఆముదం తాగినట్టు పెట్టి రూమ్ నుంచి బయటికి వచ్చాడు కిషోర్. ఎలాగూ తప్పించుకుందామని చూసినా అర్జున్ వదలడు అని తన దగ్గర కూడా అక్షింతలు వేయించుకోవడానికి అర్జున్ రూమ్ కి వెళ్లాడు. కిషోర్ ఇంకా అర్జున్ రూమ్ లోకి అడుగు పెట్టకుండానే ఎవరో కిషోర్ ని లోపలికి లాగి చీతకు కొట్టేశారు. ఎవరో చెప్పక్కర్లేదేమో, ఇంకెవరండి అర్జునే. అర్జున్ ప్లీజ్ అర్జున్ వదిలే అర్జున్, సారీ అర్జున్ అంటూ బ్రతిమిలాడుతున్నాడు కిషోర్. ఏరా నిన్ను అడిగానా వెళ్ళి డాడీతో మాట్లాడమని? డాడీ దగ్గర నన్ను ఇరికించి తిట్టించాలని ప్లాన్ వేస్తావరా నిన్ను అంటూ కొడుతున్నాడు అర్జున్. అన్నయ్య వదిలే అన్నయ్య, నేనే కిషోర్ని డాడీతో మాట్లాడమని చెప్పానన్నయ్య అంటూ వచ్చింది శృతి. ఓహో అయితే ఇద్దరు కలిసి ప్లాన్ చేసి నన్ను ఇరికిద్దామనుకున్నారా? అమ్మో అమ్మో ఏం ప్లాన్ వేశారు ఇద్దరు అంటూ గుండెల మీద చేయి వేసుకున్నాడు అర్జున్. అన్నయ్య నీకోసమే కదా మేమిదంతా చేశాం, నువ్వు అది అర్థం చేసుకోకుండా మమ్మల్ని అంటున్నావు. నాకు తెలిసి నీకు లండన్ వెళ్ళడం ఇష్టమే, అక్కడ నీ లవర్ ఉండుంటుంది, అందుకే మా దగ్గర మాత్రం లండన్ వెళ్ళడం ఇష్టం లేనట్టు మాట్లాడుతున్నావంటూ అలిగింది శృతి. అర్జున్ నవ్వుకొని శృతిని దగ్గరికి తీసుకున్నాడు. చూడరా నాకు కూడా లండన్ వెళ్ళడం ఇష్టం లేదు, కానీ డాడీ ఎలాగో మన మాట వినరు, అందుకే కష్టమైన వెళ్తున్నా. ఇంకా లవరా? నాకు ఇంకా అలాంటి లవరు లేదు, బహుశా ఫ్యూచర్లో వస్తుందేమో. ఒకవేళ అలాంటిది ఉంటే ఫస్ట్ నీకే చెప్తాను, సరేనా అంటూ శృతి నుదిటిపై ముద్దు పెట్టుకున్నాడు అర్జున్. అప్పటి వరకు అర్జున్కి భయపడి బెడ్ వెనకాల దాక్కున్న కిషోర్ బయటికి వచ్చి అర్జున్ అని భయంగా చూశాడు. రా అన్నట్టు చేయి ఊపాడు. అర్జున్ శృతి కిషోర్ ముగ్గురు హైఫై ఇచ్చుకున్నారు. ఇద్దరు జాగ్రత్తగా ఉండండి, కాలేజీలో కూడా జాగ్రత్త. ఇంకా డాడీని చూసుకోవడానికి మమ్మీ ఉంది కానీ మమ్మీని మీరే చూసుకోవాలి, సరేనా అని చెప్పాడు అర్జున్. అప్పటి వరకు బయట నిల్చొని వాళ్ళ మాటలు వింటున్న వసు దగ్గరికి వచ్చి ముగ్గురిని ముద్దు పెట్టుకుంది. ఆ తర్వాతి రోజు అర్జున్ అయిష్టంగాని లండన్ వెళ్ళాడు. అర్జున్ లండన్ వెళ్ళాక
కిషోర్కి శృతికి అయితే ఏమీ తోచేది కాదు. చాలా బాధగా ఉండేది. సమయం చాలా స్లోగా వెళ్తుందేమో అనిపించేది. మెల్లిమెల్లిగా వాళ్ళకి అలవాటైపోయింది. శృతి కిషోర్ ఇద్దరూ కలిసి కాలేజీకి వెళ్లడం, కలిసి రావడం, ఇలా వాళ్ళకి తెలియకుండానే ఒకరి మీద ఒకరికి విడిచి ఉండలేనంత ప్రేమ కలిగింది. ఇద్దరూ మునుపట్ల కొట్టుకునేవారు కాదు. వసుని చూసుకుంటూ ఉండేవారు. వసు కూడా వీళ్ళని చూస్తే అర్జున్ లేని లోటు ఉండేది కాదు. ఇద్దరూ అయితే ఇంట్లో మామూలు అల్లరి చేసేవారు కాదు. హర్ష ఇంట్లో లేకపోతే ఇల్లు పీకి పందిరి వేసేవారు. మళ్ళీ హర్ష వచ్చేసరికి ఎక్కడి దొంగలు అక్కడే గప్చూప్ అన్నట్టు ఉండేవారు. మధ్యలో ఒకసారి అర్జున్ వచ్చాడు. అప్పుడు మళ్ళీ సేమ్ సీన్ రిపీట్. అర్జున్ వాళ్ళందరినీ విడవలేక వెళ్ళాడు. కానీ అర్జున్ వచ్చి వెళ్ళాక కిషోర్ మనసులో ఒక భయం చోటు చేసుకుంది. వచ్చే సంవత్సరం తను కూడా అర్జున్తో కలిసి లండన్ వెళ్ళాలి అన్న హర్ష మాటలు గుర్తుకొచ్చి ఇదే విషయం శృతితో చెప్పాడు. శృతి మనసులో కూడా భయంగా ఉన్నా పైకి మాత్రం ఇంకా సంవత్సరం ఉంది కదా, కంగారు పడకు అని ధైర్యం చెప్పింది. అలా ఆడుతూ పాడుతూ వీళ్లకు తెలియకుండానే సంవత్సరం గడిచిపోయింది. హర్ష కూడా టైం వేస్ట్ చేయకుండానే కిషోర్ లండన్ ప్రయాణం గురించి ఇంట్లో ప్రస్తావన తీసుకొచ్చాడు. అందరూ దీనికి ఒప్పుకున్నారు. ఇంట్లో హర్ష మాటకు ఎదురు చెప్పే ధైర్యం ఎవరికుంది మరి? శృతికి కిషోర్కి అయితే మనసులో పెదవి దాటని మాటలు చాలా ఉన్నాయి. ఒకరు అడుగుతారని ఒకరు చూస్తున్నారు. కానీ వాళ్ళ మనసులో మాట మాత్రం ఎవ్వరూ బయట పెట్టుకోవట్లేదు. శృతి అయితే ఎన్నిసార్లు తన రూమ్లో ఏడ్చిందో కూడా తెలియదు. అసలు తనకి ఎందుకంత బాధగా ఉంది? అర్జున్ వెళ్ళినప్పుడు కూడా ఇంత బాధ అనిపించట్లేదు. బహుశా కిషోర్ కూడా వెళ్ళిపోతే ఇంట్లో తను ఒక్కతే అయిపోతుంది అని కాబోలు అని మనసుకి సర్ది చెప్పుకుంది శృతి. అవును, నాకెందుకింత బాధగా ఉంది అంటే అర్జున్ వెళ్ళినప్పుడు కూడా అర్జున్కి మనసులో ఇంతే బాధ ఉందా? అంటే పైకి అందరితో మామూలుగా ఉన్నాడా? ఎలా ఉండాలో అత్తయ్యని మావయ్యని ఇంకా శృతిని అయితే నేను అస్సలు వదిలి ఉండలేను అనిపిస్తుంది. బహుశా ఈ 2 సంవత్సరాలు తనతో క్లోజ్గా ఉన్నాను కదా, అందుకేనేమో అని తన మనసులో అనుకున్నాడు కిషోర్. ఎలా అయితే తను లండన్కి వెళ్లే ముందు రోజు తన మనసులో అలజడి శృతికి తెలియజేయాలి అనుకున్నాడో, తన మనసులో అలజడి కిషోర్కి తెలియజేయాలి అనుకుంది శృతి. శృతి టెర్రస్ మీదికి వెళ్ళింది. ఒంటరిగా కూర్చొని గోర్లు కొరుక్కుంటూ ఉంది. బ్రెయిన్ మాత్రం ఎలా చెప్పాలి కిషోర్కి నా మనసులో రేగుతున్న అలజడి అని ఆలోచిస్తుంది. అలా ఈ లోకంలో లేని శృతిని ఈ లోకంలోకి తీసుకురావడానికి శృతి అని మధురమైన పిలుపు వినిపించింది. వెంటనే వెనక్కి తిరిగి చూసింది శృతి. ఎదురుగా కిషోర్. అతన్ని చూడగానే ఆమె మోముపై చిరునవ్వు, ఆపై సిగ్గు ఒకదాని తర్వాత ఒకటొచ్చాయి. పుట్టి బుద్ధి వచ్చాక ఎప్పుడు శృతి కిషోర్ని చూసి సిగ్గుపడింది లేదు. అదే మొదటిసారి. కిషోర్ కూడా ఇప్పుడు శృతి సిగ్గుపడ్డం చూడలేదు. అతనికి కూడా ఇదే మొదటిసారి. సిగ్గు మొగ్గలవుతున్న శృతి మొహం చూడగానే కిషోర్ మనసులోని ఏదో విజయానందం, ఏదో సాధించాను అన్న విజయ గర్వం అతని కళ్ళల్లో తొణికిసలాడుతోంది. తన ప్రమేయం లేకుండానే కిషోర్ కాళ్ళు శృతి వైపుకి మళ్ళాయి. శృతి గుండెల్లో భయం మొదలైంది. కిషోర్కైతే అతను ఏం చేస్తున్నాడో కూడా తెలియట్లేదు. అసలు స్పృహలోనే లేడతను. కిషోర్ శృతి చేతులని దగ్గరికి తీసుకున్నాడు. శృతి చేతులు వణుకుతున్నాయి. అతన్ని అంత దగ్గరగా ఎప్పుడూ చూడలేదు. శృతి, ఏమైనా చెప్పాలా అని అడిగాడు. అవును అని తల ఊపింది. కానీ ఏం చెప్పాలో తెలియట్లేదు. కళ్ళల్లో నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి. కిషోర్ శృతి కన్నీరు చూసి ముందు కంగారు పడ్డాడు. కానీ అవి తన కోసమే అని తెలిసి ఏదో తెలియని ఉత్సాహం అతన్ని ఆవరించింది. కిషోర్, నువ్వు రేపు వెళ్ళిపోతావా లండన్కి అంటూ ఎక్కి ఎక్కి ఏడుస్తూ అడిగింది శృతి. అలా అడగగానే కిషోర్కి కూడా కంట్లో నీళ్లు తిరిగాయి. వెంటనే శృతిని తన బాహుబంధనాల్లో బంధించాడు. శృతి కూడా కిషోర్ కౌగిలిలో ఇమిడిపోయి అతని గుండెల్లో తలదాచుకుని ఏడుస్తుంది. కిషోర్, ప్లీజ్ నువ్వు లండన్ వెళ్ళొద్దు కిషోర్, నాకు చాలా బాధగా ఉంది, నువ్వు వెళ్ళొద్దు అంటూ ఏడుస్తూ ఉంది శృతి. శృతి ఏడుస్తుంటే కిషోర్కి కూడా ఏడుపు వచ్చేస్తుంది. శృతి, ఏడవకు, అక్కడ నేనేమైనా ఉండిపోవడానికి వెళ్ళిపోతున్నానా? చదువు అయిపోయాక మళ్ళీ ఇక్కడికే కదా వచ్చేస్తాను. ఎప్పట్లాగే నీతోనే ఉంటాను. మనిద్దరం కొట్టుకుందాం, తిట్టుకుందాం, సరేనా అని లోపల బాధగా ఉన్నాం. శృతి బాధని తగ్గించడానికి తనని బుజ్జగిస్తున్నాడు. ఆయన శృతి బాధ తగ్గలేదు. ఇంకా ఏదో చెప్పాలి కిషోర్కి, అదేంటో తెలియట్లేదు. అలాగే కిషోర్ని పట్టుకొని ఉంది. చాలా గట్టిగా పట్టుకుంది. అస్సలు విడవట్లేదు. సరే, ఇంకా కిందికి వెళ్దామా అన్నాడు కిషోర్. శృతి కిషోర్ షర్ట్ని ఇంకా గట్టిగా పట్టుకొని వెళ్ళొద్దు అని తల అడ్డంగా ఊపింది. శృతి, నువ్వేమైనా చెప్పాలా నాకు
హా అని తల నిలువుగా ఊపింది. చెప్పు మరి అని శృతి చెవిలో చెప్పాడు కిషోర్. నువ్వు కూడా ఏదో చెప్పాలని వచ్చావు కదా, ముందు అది చెప్పు, అప్పుడు నేను చెప్పాలి అనుకుంది చెప్తాను. నో నో, లేడీస్ ఫస్ట్ అన్నాడు కిషోర్. ఆహా లేదు, నువ్వే ముందు చెప్పు, నువ్వేం చెప్పినా నేనేమీ అనుకోను అంది శృతి. అయితే చెప్పను, చేసి చూపిస్తా, అర్థం చేసుకో మరి అన్నాడు కిషోర్. ఏంటో అర్థం కాక కిషోర్ కళ్ళల్లోకి చూసింది. కిషోర్ ఏమీ మాట్లాడకుండా శృతి పెదాలని తన పెదవులతో పెనవేశాడు. ముందు శృతి గింజుకున్నా తర్వాత కిషోర్ మెడ చుట్టూ చేతులు వేసింది. ఆల్మోస్ట్ శృతికి ఊపిరాడట్లేదు అన్న సిచ్యువేషన్లో వదిలాడు శృతిని కిషోర్. శృతి నేరుగా కిషోర్ కళ్ళల్లోకి చూడలేకపోయింది. ఇప్పుడు చెప్పు, నువ్వేం చెప్పాలి అనుకున్నావో అన్నాడు. శృతి ఐ లవ్ యూ అని ఒక్కో మాట కూడబెట్టుకుని చెప్పింది. తనకి తెలుసు శృతి ఇదే చెప్తుంది అని. అవే మాటలు శృతి నోటితో చెప్తే వినాలని ఉంది కిషోర్కి. ఆ కోరిక తీరిపోయింది. మరి నేను చెప్పాలనుకుంది చేసి చూపించాను, నువ్వు చేసి చూపించావా మరి అని అడిగాడు కిషోర్. సిగ్గు లేదు నీకు అంటూ చిన్నగా కిషోర్ గుండెపై తట్టింది శృతి. ప్లీజ్ శృతి, ఇంకొక్కటి, ఇందాక కాన్సన్ట్రేట్ చేయలేదు ప్లీజ్ అంటూ గారాలు పోయాడు. బావా, నువ్వు రేపు లండన్ ఖచ్చితంగా వెళ్ళాలా అంటూ శృతి మొహం బేలగా పెట్టి అడిగింది. శృతి హా వెళ్ళాలి కదా మరి అన్నాడు కిషోర్. ఇద్దరి మూడ్ మళ్ళీ ఆఫ్ అయిపోయింది ఒక్కసారిగా. ఇంకా కిషోర్ తేరుకొని అక్కడే బెంచి మీద కూర్చొని శృతిని కూడా కూర్చోబెట్టి తన వెడిలో తల పెట్టుకుని పడుకున్నాడు. శృతి తన చేతి వేళ్ళు కిషోర్ జుట్టులోకి పోనిచ్చి వేళ్లతో తలని దువ్వుతుంది. ఇద్దరూ చిలుక గోరెంకల్లా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. పూర్తిగా లోకాన్ని మర్చిపోయిన వాళ్ళకి ఎవరో దగ్గడం వినిపించి ఈ లోకంలోకి వచ్చి వెనక్కి తిరిగి చూశారు. అంతే, ఇద్దరి గుండెలు కిందికి జారిపోయాయి. హర్ష చెండశాసనుడిలా నిల్చొని ఉన్నాడు అక్కడ. ఇద్దరు తలలు కిందికి వంచి నిల్చొని ఉన్నారు. శృతి కిందికి వెళ్ళు అన్నాడు. కాదు కాదు ఆర్డర్ వేశాడు హర్ష. శృతి సైలెంట్ గా కిందికి వెళ్లి 4 మెట్లు దిగి కిషోర్ వస్తున్నాడా లేదా అని చూసింది. కిందకు వెళ్ళమన్నానా అని మళ్ళీ హర్ష గొంతు వినిపించేసరికి శృతి గబగబా కిందికి వెళ్ళిపోయింది. రేపే కదా నీ లండన్ ప్రయాణం, వెళ్ళు పడుకో అని కిషోర్కి కూడా చెప్పి కిందికి పంపించేశాడు హర్ష. కాసేపటికి అక్కడే కూర్చొని ఏదో తీవ్రంగా ఆలోచించాడు హర్ష. తర్వాత ఏదో ఆలోచనకి వచ్చి తను కూడా కిందికొచ్చి తన రూమ్కి వెళ్ళిపోయాడు. వసు కూడా పడుకోవడానికి రూమ్కి వచ్చింది. వసు రూమ్కి వెళ్ళి బెడ్ మీద బుక్ చదువుతున్న హర్ష వైపు చూస్తూ నిల్చొని ఉంది. ఏంటి వసు, ఏమైనా చెప్పాలా అని బుక్లోకి చూస్తూనే అడిగాడు హర్ష. అది అది అంటూ సాగదీస్తుంటే త్వరగా చెప్పు అన్నాడు హర్ష. దాంతో వసుకి కోపం పీక్స్కి వెళ్ళిపోయింది. ఏమండి, మీరెందుకు కిషోర్ని లండన్కి పంపించాలని చూస్తున్నారు? ఇప్పటికే అర్జున్ లేడు అని నేను చాలా బాధపడుతున్నాను. ఇప్పుడు కిషోర్ని, ఆ తర్వాత శృతిని కూడా పంపించేయండి. ఇంకా ఈ ఇంట్లో మీరు నేను ఉంటాం. ఇంకా నేను కూడా ఎందుకు, నన్ను పంపించేసి ఇంట్లో మీరు ఉండండి అంటూ తను చెప్పాలి అనుకున్నదంతా బయటికి కక్కేసింది వాసు. పెళ్ళయ్యాక ఇదే ఫస్ట్ టైం హర్షతో ఇంత గట్టిగా మాట్లాడడం. హర్ష ఏమంటాడో అని గుండెలు అదురుతున్నాయి వసుకి. వసు, నాకెప్పుడు ఏది చేయాలో నాకు తెలుసు. నా నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు. నువ్వు అరిచి ఆయాసం తెచ్చుకోవడం తప్ప ఏమీ ఉండదు. ఇంకా శృతి ఇంజనీరింగ్ తర్వాత శృతి పెళ్ళై ఆడపిల్లలకి అంతకన్నా ఎక్కువ చదువు అనవసరం అని నా ఉద్దేశం. నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని నాకు తెలుసు. ఇందులో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకపోతేనే మంచిది అని వసు వైపు చూశాడు హర్ష. వసు ఏడుస్తుంది. చూడు వసు, పిల్లల్ని పంపించేశాక నువ్వు కూడా వెళ్ళిపోతే నేనసలు ఉండలేను అన్నాడు హర్ష. హర్ష మాటలకి చిన్నగా నవ్వుకుంది వసు. ఫ్లైట్ ల్యాండ్ అయింది. ప్యాసింజర్స్ ఒక్కొక్కరుగా దిగుతున్నారు. నాకు తెలుసు ఇదంతా మామయ్యే చేశారు. మామయ్య ఇదంతా కావాలనే చేశారు. నాకు శృతి ఇష్టమని తెలిసి కూడా ఇదంతా చేస్తున్నారు. మామయ్య వస్తున్నాను చూడండి నా శృతిని తీసుకెళ్లడానికి అని మనసులో అనుకొని తను కూడా కిందికి దిగాడు కిషోర్. కిషోర్ కోసం అర్జున్ ఎయిర్పోర్ట్ బయట కార్తో రెడీగా ఉన్నాడు. కిషోర్ లగేజీ తీసుకొని
కనీసం అర్జున్తో మాట్లాడకుండా వెళ్ళి కారులో కూర్చున్నాడు. తను లండన్ వెళ్లిన తర్వాత జరిగిన ఒక్కొక్క సంఘటన కళ్ళ ముందు కదులుతోంది కిషోర్కి. కిషోర్ లండన్ వెళ్ళాక శృతి కిషోర్లు 3 వీడియో కాల్స్ 6 టెక్స్ట్ మెసేజ్లతో కాలం గడిపేవారు. కానీ అర్జున్కి మాత్రం ఇవేమీ తెలియనిచ్చేవారు కాదు. అర్జున్కి డౌట్ వచ్చేది గాని కిషోర్ మాత్రం అర్జున్కి ఏమీ తెలియనిచ్చేవాడు కాదు. ఒకసారి కిషోర్ వాష్రూమ్లో ఉన్నప్పుడు కిషోర్ ఫోన్ చెక్ చేద్దామని తీసుకున్నాడు అర్జున్. కానీ లాక్ ఏంటో తెలియలేదు. చాలా ట్రై చేశాడు కానీ కుదరలేదు. కరెక్ట్ టైంకి బంగారం కాలింగ్ అని కిషోర్ మొబైల్ రింగ్ అయింది. అర్జున్ అనుమానం రెట్టింపైంది. హలో బావా, ఏం చేస్తున్నావు? నిన్నెందుకు కాల్ లిఫ్ట్ చేయలేదు అంటూ తనకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా మాట్లాడేస్తుంది శృతి. శృతినా వీడి బంగారం అనుకున్నాడు అర్జున్ మనసులో. అర్జున్కి అప్పుడు గుర్తుకొచ్చింది నిన్న నైట్ అర్జున్ కిషోర్ మాట్లాడుకుంటుంటే కిషోర్ ఫోన్ చాలాసార్లు రింగ్ అయితే లిఫ్ట్ చేయకుండా ఉండడం. అమ్మ బామ్మడిది, ఇంత స్కెచ్ వేశావా అని మనసులో అనుకున్నాడు అర్జున్. అప్పుడే స్నానం చేసి వాష్రూమ్ నుంచి తల తుడుచుకుంటూ వచ్చిన కిషోర్ అర్జున్ చేతిలో ఉన్న తన ఫోన్ చూసి వెంటనే లాక్కున్నాడు. అవతల నుంచి శృతి హలో బావా హలో అంటుంది. బంగారం, నేను తర్వాత చేస్తాను అని ఫోన్ పెట్టేశాడు కిషోర్. కిషోర్ ఫోన్ పక్కన పడేసి వెళ్ళి తన వార్డ్రోబ్ నుంచి డ్రెస్ తీసుకుంటున్నాడు. అర్జున్ కిషోర్ ఫోన్ తీసుకున్నాడు. అప్పటికే లాక్ ఓపెన్ అయి ఉండడంతో అన్ని ఓపెన్ చేసి చూస్తున్నాడు. వాట్సాప్లో వీళ్ళిద్దరు చాటింగ్ తీసి కావాలని కిషోర్కి వినిపించేలాగా చదువుతున్నాడు. చాటింగ్ సారాంశం: హాయ్ బంగారం, ఏం చేస్తున్నావు? ఈరోజు కాలేజ్ ఫెస్ట్ కదా, బాగా జరిగిందా? బావా, బాగానే జరిగింది కానీ ఫుల్ హెడ్ఏక్గా ఉంది. అయ్యో అవునా బంగారం, ఫేస్లో నీకు బాగా దిష్టి తగిలి ఉంటుంది. ఉండు, నీకు దిష్టి తీస్తాను. ఇప్పుడు ఎలా ఉంది బంగారం? కొంచెం బెటర్ బావా. అర్జున్కి ఆ చాటింగ్ చూసి నవ్వు వచ్చేసింది. బెడ్ మీద పడి దొర్లి కడుపు పగిలేలా నవ్వుకుంటున్నాడు. ఒరే కిషోర్, వదిలితే వాట్సాప్లోనే అన్నీ చేసేలా ఉన్నావు కదరా అంటూ నవ్వుతుంటే అర్జున్ చేతిలో ఫోన్ లాక్కొని నేలకేసి కొట్టాడు కిషోర్. ఒరేయ్, అది నీ ఫోనే అన్నాడు అర్జున్. అర్జున్, అయినా నీకు మేనర్స్ లేదా ఒకరి ఫోన్లో చాటింగ్ చూడటానికి అని కోపంగా అన్నాడు కిషోర్. అనరా అను, మన ముగ్గురం ఒకటే, మన మధ్య ఏం సీక్రెట్స్ ఉండకూడదు అనుకున్నాను. మీరిద్దరూ నా వెనుక ఇంత కథ నడిపిస్తారా? పైగా ఇప్పుడు తిరిగి నన్నే అంటున్నావు. ఎంతైనా నువ్వు అనేవాడివి, నేను పడేవాడిని అంటూ తన సెంటిమెంట్ డైలాగ్ కొట్టాడు అర్జున్. అది కాదు అర్జున్, నీకు నిజం చెప్దాం అనుకున్నా, కానీ నువ్వేమంటావో అని నీకు చెప్పలేదు. అంతే, సారీ అర్జున్. అర్జున్, ఇప్పుడైనా మీ అందరికీ ఇష్టమైతేనే నేను శృతి పెళ్లి చేసుకుంటాం, లేదంటే లేదు. పోనీ నువ్వే చెప్పర్జున్, నేను శృతి పెళ్లి చేసుకోమా వద్దా అని అడిగాడు కిషోర్. రేయ్ ఈడియట్ అని కిషోర్ని పొట్టలో గుద్ది, ఇంకా అర్జున్ ఏంట్రా బావా అని పిలువు అన్నాడు అర్జున్. ప్రస్తుతం కార్లో అర్జున్ మొబైల్ రింగ్ అయింది. ఎవరు కాల్ చేశారు అంటే అర్జున్ ఫియాన్సీ మల్లిక. హలో మల్లిక, ఎలా ఉన్నావు? నిన్ను చాలా మిస్ అవుతున్నాన్రా. ఫాస్ట్గా మన పెళ్ళైపోతే బాగుంటుంది. నువ్వేమో అక్కడ, నేనేమో ఇక్కడ. అయినా మీ డాడీకి ఏదో చెప్పి మేనేజ్ చేయొచ్చు కదా అన్నాడు అర్జున్. ఏంటి అర్జున్, ఎప్పుడు ఫోన్ చేసినా ఓవర్ యాక్షన్ చేసేవాడివి, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? నీకు పిచ్చేమైనా పట్టిందా అని అడిగింది మల్లిక. మల్లిక, పిచ్చి పట్టింది. నువ్వు దూరం అయినప్పటి నుంచి నాకు పిచ్చి పట్టినట్టే ఉంది. అయినా ఇంకేన్నాళ్ళు ఈ విరహం నేను తట్టుకోలేకపోతున్నాను. ఐ మిస్ యూ డార్లింగ్ అన్నాడు అర్జున్. నో డౌట్ అర్జున్, నీకు పిచ్చే. బాబోయ్, నేను నిన్ను పెళ్లి చేసుకోను. థ్యాంక్ యూ డియర్, ఐ లవ్ యూ టూ రా ఉమ్మా అని ఫోన్లోనే ముద్దులు పెడుతున్నాడు అర్జున్. కిషోర్కి మండి కార్ హారన్ గట్టిగా ప్రెస్ చేశాడు. ఆ సౌండ్కి అర్జున్తో పాటు మల్లికాకి కూడా కర్ణబేరి పగిలినట్టు అనిపించింది. ఓకే డార్లింగ్, ఇక్కడొకడికి మనల్ని చూసి, మన ప్రేమను చూసి కడుపు మాడింది. ఐ కాల్ యూ లేటర్ రా, ఐ మిస్ యూ రా అంటూ అవతల మల్లిక ఫోన్ పెట్టేసిన ఉమ్మా ఉమ్మా అని ఫోన్ని ముద్దు పెట్టుకుంటున్నాడు అర్జున్. కిషోర్కి కాలింది. ఒంట్లో ఉంచి వేడి సెగలు బయటికి వస్తున్నాయి. నిన్ను
అంతా నువ్వే చేసావురా, నాకు తెలుసు, దుర్మార్గుడా, నువ్వే నన్ను నా శృతిని విడదీస్తున్నావు. నువ్వే మావయ్యకి లేనిపోనివి నా మీద చెప్పి శృతికి ఇంకో అబ్బాయితో పెళ్లి కుదిరించావు అంటూ అర్జున్ని కొడుతున్నాడు కిషోర్. రే ఆపరా, నన్ను కొట్టడం కాదు, నీకు అంత ధైర్యం ఉంటే వెళ్ళి డాడీతో మాట్లాడు. అయినా శృతికి కూడా ఇష్టమే ఈ పెళ్లి చేసుకోవడం అన్నాడు అర్జున్. కిషోర్కి గుండైనంత పని అయింది. ఇంకేమీ మాట్లాడకుండా సైలెంట్గా కూర్చున్నాడు. ఇంటికి వెళ్ళాక తన లగేజ్ కూడా తీసుకోకుండా శృతి రూమ్కి వెళ్ళాడు. శృతి శృతి అని గట్టిగా అరిచేసరికి శృతి వచ్చి కిషోర్ ముందు నిలబడింది. కిషోర్ శృతి చేతిని గట్టిగా పట్టుకొని, ఏంటి, ఎవరినే పెళ్లి చేసుకుంటాను అంటున్నావు? హా, అంత నచ్చాడా వాడు? వాడిని నిన్ను చంపేస్తా, మాట్లాడు, నోట్లో నుంచి మాటలు రావట్లేదా? మాట్లాడవే అన్నాడు కిషోర్. కిషోర్ కిషోర్ ఏంటే, ఇప్పటి వరకు బావా అన్నావు, ఇప్పుడు కిషోర్ అంటున్నావు. అంటే రెడీ అయిపోయావు వాడిని పెళ్లి చేసుకోవడానికి, హా అంటూ శృతి చేతిని గట్టిగా నొక్కుతున్నాడు కిషోర్. బావా అంటే డాడీ చెప్పారు అని డాడీ మాటికి ఎదురు చెప్పలేక అంటూ చెప్పింది శృతి. మావయ్య ఒప్పుకుంటే నన్ను పెళ్లి చేసుకుంటావా? హా బావా, ఒప్పుకుంటే ఇక్కడే పెళ్లి చేసుకుంటాం. కిషోర్ శృతి చేతిని వదిలేసి విసురుగా వదిలి కింద హర్ష రూమ్కి వెళ్ళి మావయ్య అని గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి గోడలు ప్రతిధ్వనించాయి. హర్ష వచ్చి కిషోర్ ముందు నిల్చొని, ఏంట్రా అంత గట్టిగా అరిచావు అని అడిగాడు. అప్పటికే ఇంట్లో అందరూ హాల్లోకి వచ్చేశారు. కిషోర్ ప్రవర్తనకి హర్ష ఏం చేస్తాడో కిషోర్నని వసుకైతే కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ఏంట్రా వచ్చి రాగానే అరుపులు? జర్నీ చేసి అలసిపోయి ఉంటావు, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అన్నాడు హర్ష. లేదు మావయ్య, ఇప్పుడే మాట్లాడతాను, తాడో పేడో తేల్చుకుంటాను అన్నాడు కిషోర్. రే మతి చెడిందా ఏంటి, బుర్రా ఫ్లైట్లో మర్చిపోయి వచ్చావా అన్నాడు హర్ష. ఏం జరుగుతుందో అని ఉత్కంఠగా చూస్తున్నారు అందరూ. మావయ్య శృతిని గురించి మాట్లాడాలి అన్నాడు కిషోర్. కిషోర్ నాకు మీటింగ్ ఉంది, వచ్చాక మాట్లాడుకుందాం. లేదు మావయ్య, ఈ మీటింగ్ కాకపోతే ఇంకో మీటింగ్, కానీ ఇది నా లైఫ్కి సంబంధించిన మ్యాటర్, ఇప్పుడే మాట్లాడాలి అనడంతో కిషోర్ ఏం చెప్తాడా అని అక్కడే నిల్చున్నాడు హర్ష. మావయ్య శృతికి ఈ పెళ్లి ఇష్టం లేదు. శృతి నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా అని శృతిని అడిగాడు హర్ష. ఇష్టమే డాడీ అని తల వంచుకొని నిల్చుంది శృతి. ఏంట్రా ఇదంతా అని అర్జున్ని అడిగింది వాసు. చూడమ్మా అన్నాడు అర్జున్. శృతి భయపడకు, నీకు నేనున్నాను, ధైర్యంగా చెప్పు. మావయ్య శృతి నేను గత 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నాం. శృతి మీకు ఈ విషయం చెప్పడానికి భయపడుతుంది. అప్పుడు హర్షకి మొత్తం అర్థమయ్యి అర్జున్ వైపు చూశాడు. అప్పటి వరకు నవ్వుతూ సినిమా చూస్తున్న అర్జున్ హర్ష చూపుకి భయపడి సైలెంట్ అయిపోయాడు. హర్ష కిషోర్ వైపు తిరిగి, శృతికి ఎవరితో పెళ్ళో నీకు తెలుసా అని అడిగాడు. వాడెవడైతే నాకేంటి, వాణ్ణి చంపైన శృతిని. హర్ష కిషోర్ భుజం మీద చెయ్యి వేశాడు. అప్పటి వరకు కోపంగా ఉన్న కిషోర్ అల్లరికి ఒక్కసారిగా నవ్వొచ్చేసింది హర్షకి. కిషోర్ని ఆట పట్టించడానికి అన్నట్టు, నిన్ను నువ్వు చంపుకుంటే బాగోదేమో అన్నాడు హర్ష. అదే సీరియస్నెస్ మెయింటైన్ చేస్తూ. అర్థం కాక హర్ష కళ్ళలోకి చూశాడు కిషోర్. ఒరే తిక్క సన్యాసి, శృతికి నీతోనే రా పెళ్ళి, ఫోన్లో చెప్పేది సరిగ్గా వినిపించుకోవా? ఇదిగో నీ అమాయకత్వాన్ని అలసగా తీసుకొని వాడాడిన డ్రామా ఇది అంటూ అర్జున్ వైపు చూపించాడు హర్ష. కిషోర్ నోరెళ్లబెట్టి అర్జున్ వైపు చూశాడు. అప్పటి వరకు నవ్వుని ఉగ్గబట్టిన అర్జున్ ఆపుకోలేక కింద పడి దొర్లుతూ నవ్వేశాడు. అర్జున్ని చూసి ఇంట్లో అందరూ కూడా పగలబడి నవ్వేశారు. శృతి ఏమీ మినహాయింపు కాదు. ఎప్పుడూ సీరియస్గా ఉండే హర్ష కూడా నవ్వడం ఆ రోజు ఆ ఇంట్లో హైలైట్. తనివి తీరా నవ్వుకున్నాక హర్ష వసు వైపు చూసి, వసు నేను ఆఫీస్కి వెళ్ళొస్తా, వీడికి ఆ పైత్యం తగ్గడానికి కషాయం ఏదైనా ఇవ్వు అంటూ బయటికి వెళ్ళిపోయాడు హర్ష. హర్ష వెళ్ళాక అర్జున్ కిషోర్ని ఉడికించడానికి ఇంకా గట్టిగా నవ్వాడు. వసు, శృతి, అర్జున్ ముగ్గురు సోఫాలో కూర్చొని నవ్వుకున్నారు. కిషోర్ వచ్చి వాళ్ళ మధ్యలో కూర్చున్నాడు. అత్త నువ్వు కూడా ఫోన్లో నాకు విషయం చెప్పలేదు కదా అన్నాడు కిషోర్. చెబుదామనుకున్నాన్రా, కానీ ఈ కోతుంది కదా అంటూ అర్జున్ని ఒక్కటేసి, వీడే చెప్పనివ్వలేదురా, డాడీ చెప్పినప్పుడు నీకు తెలిసిపోయి ఉంటుంది అనుకున్నాను, అప్పుడు కూడా సరిగ్గా విని చావలేదరా అన్నాడు అర్జున్ పడి పడి నవ్వుతూ. అబ్బా బావా ఎంత గట్టిగా నొక్కేశావో చూడు, ఎర్రగా కందిపోయింది అంటూ చేతిని చూపించింది శృతి. అమ్మా మహానటి, నేనంత బాధపడుతుంటే చెప్పాలి అనిపించలేదు నీకు, నిన్ను బంగారం అన్నాను కదా, కాదే నువ్వు ఇనుమువి అంటూ రుసరుసలాడుతూ తన
రూమ్కి వెళ్ళిపోయాడు కిషోర్. తన రూమ్కి వెళ్ళాక ఎలాగో కష్టపడి సంపాదించిన మల్లిక నెంబర్కి కాల్ చేశాడు. బావా ప్రతీకారం తీర్చుకుంటాను చూడు అని మనసులో అనుకున్నాడు కిషోర్. ఫోన్ 4 రింగులు అయ్యాక లిఫ్ట్ చేసింది మల్లిక. హలో, ఎవరు అని చాలా పద్ధతిగా అడిగింది. హలో మల్లిక, నేను కిషోర్ని, శృతికి కాబోయే హస్బెండ్ని అంటూ తనని పరిచయం చేసుకున్నాడు కిషోర్. అతన్ని వెంటనే గుర్తుపట్టేసింది మల్లిక. హా కిషోర్ అన్నయ్య, చెప్పండి, ఎప్పుడొచ్చారు లండన్ నుంచి అంటూ ఎప్పటి నుంచో పరిచయం ఉన్న దానిలా మాట్లాడింది మల్లిక. హా మల్లిక, ఈ రోజే వచ్చాను. నీకెందుకు ఫోన్ చేశానంటే అంటూ తను చెప్పాలనుకుంది మొదలు పెట్టాడు కిషోర్. మల్లిక, అర్జున్కి నీలాంటి అమ్మాయి దొరకడం వాడి అదృష్టం. నిజంగా వాడి కోతి వేషాలకి ఎలాంటి అమ్మాయి దొరుకుతుందో అని అనుకున్నాను. అర్జున్ గురించి చెప్పాలి అంటే నువ్వు అతి అనుకోవద్దు, కానీ చాలా టాలెంటెడ్ మల్లిక. వాడు నా బావ అని చెప్పడం కాదు, కానీ ఏ అమ్మాయినైనా పడేయడం చిటికెలో పని అర్జున్కి. ఓహో అవునా అన్నయ్య? మల్లిక పళ్ళు కొరుకుతున్న శబ్దం కిషోర్కి వినిపించింది. అవును మల్లిక, వాడెంత టాలెంటెడ్ అంటే 4th క్లాస్లో అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చాడు. ఇంకా 7th క్లాస్లో అయితే ముద్దు దాకా వెళ్ళాడు. ఇంకా 10th క్లాస్లో అయితే అని చెప్తూ ఉండగా వద్దన్నయ్య ఇంకా చాలు అంటూ ఆపేసింది మల్లిక. సరే మల్లిక, ఇంకా ఇప్పటి నుంచి నువ్వే వాడిని అదుపులో పెట్టుకో. మరి ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా ఆకు మాత్రమే చిరుగుతుంది కదా అని ఒక కన్నింగు నవ్వుతూ కిషోర్ ఫోన్ పెట్టేశాడు. విజయ్ గర్వంతో విజిల్ వేస్తూ బయటికి వచ్చాడు. కిషోర్ని అలా చూడగానే అర్జున్కి ఎడమ కన్ను అదిరింది. ఏదో చెడు జరగబోతుంది అని అనుకున్న అర్జున్కి తన ఫోన్ రింగ్ అయింది. చూస్తే మల్లిక. కిషోర్ కడుపు మంట చల్లారింది. అర్జున్ ఫోన్ మాట్లాడడానికి పక్కకు వెళ్తే కిషోర్ వచ్చి శృతి పక్కన కూర్చున్నాడు. అర్జున్ ఫోన్లో మాట్లాడుతున్న తీరు చూసి కిషోర్ పుల్ల పెట్టి వచ్చాడు అని అర్థమయ్యింది. రాక్షసుడా, సీతారాముల్లాంటి మా అన్నయ్య వదినలని విడగొడతావా అంది శృతి. హా, మీ అన్న చెల్లెళ్ళు కలిసి చేసిన దానికన్నానా? నిన్ను వదిలేస్తాను అనుకున్నావా? నీ పని మన ఫస్ట్ నైట్కి చెప్తాను అని శృతి మెడపై పేదాలతో రాస్తూ అన్నాడు కిషోర్. కిషోర్ చేస్తున్న పనికి సిగ్గుతో తన రూమ్కి వెళ్ళిపోయింది శృతి. నెల రోజుల్లో హర్ష ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. 2 జంటలు దైవ సాక్షిగా ఒకటయ్యాయి. సమాప్తం.